ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఖాతాలో డబ్బులు పడ్డాయి. 2 సీజన్లకు సంబంధించి నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వడ్ల కొనుగోలులో కీలక పాత్ర పోషిస్తున్న పలు కేంద్రాలకు సంబంధించిన చెల్లించాల్సిన పెండింగ్ బకాయి నిధులను విడుదల చేసింది. యాదాద్రి జిల్లాలోని IKP, PICS, FPOలకు 2 సీజన్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న కమిషన్ నిధులను విడుదల చేసింది. దీంతో ఆయా సంఘాల ఖాతాలో భారీ మొత్తంలో నిధులు జమయ్యాయి. యాదాద్రి జిల్లాలో వడ్ల కొనుగోలులో కీలక పాత్ర పోషిస్తున్న పలు కేంద్రాలకు సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరం యాసంగి, వానాకాలం 2 సీజన్లకు సంబంధించి బకాయి ఉన్న కమిషన్ నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వడ్ల కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా రైతులు నష్టపోకుండా చూడడం కోసం ప్రతి సీజన్లో ప్రభుత్వం వందలాది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్, IKP, PICS కమిటీలు ప్రతి సీజన్లో రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నాయి. గతంలో వడ్ల కొనుగోలు అంశంలో PICS కమిటీల పాత్ర అధికంగా ఉండేది. కానీ 2025 వానాకాలం సీజన్ నుంచి మహిళా సంఘాల నేతృత్వంలో నడిచే IKP సెంటర్లు వడ్ల కొనుగోలులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. 50% పైగా వడ్ల కొనుగోళ్లు IKP కేంద్రాల్లో జరుగుతుండగా మిగిలిన వడ్లను మార్కెట్ కమిటీ, PICS, FPOల ఆధ్వర్యంలో కొంటున్నారు. వడ్లు కొనుగోలు చేస్తున్న ఆయా సంఘాలకు ప్రభుత్వం క్వింటాల్కు 32 రూపాయల కమిషన్ చెల్లిస్తోంది. ఆయా కేంద్రాలకు ఇలా కమిషన్ల రూపంలో భారీ మొత్తంలో ప్రభుత్వం నుంచి నగదు వస్తుంది. దీంతో మహిళా సంఘాలు, PICSలు, FPOలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయి. 2023-24 వానాకాలం యాసంగిలో 5.73 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేశారు. ఈ 2 సీజన్లకు సంబంధించి వడ్ల కొనుగోళ్ల మీద ఆయా సంఘాలకు ప్రభుత్వం నుంచి 17,34,32,370 రూపాయల కమిషన్ వచ్చింది. ఈ మొత్తంలో తొలి విడతలో భాగంగా 6 నెలల క్రితం ప్రభుత్వం 12,67,47,000 రూపాయలు విడుదల చేసింది. తాజాగా మిగతా 5,66,85,370 రూపాయలు కమిషన్ డబ్బులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.